వైలెన్స్ మూవీస్ ని ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఒక లిమిట్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎంతటి విధ్వంసానికైనా ఒక స్థాయి వరకు మాత్రమే స్క్రీన్ పై చూపించాలి. కానీ మార్కో మూవీ ఆ లిమిట్ దాటేసింది. ప్లాట్ లైన్ వచ్చేసి జార్జ్, మార్కో, విక్టర్ ముగ్గురు అన్నదమ్ములు. విక్టర్ ని కొందరు క్రూరంగా చంపుతారు. వాళ్ళని మార్కో ఎలా పట్టుకున్నాడు, వాళ్ళ ద్వారా మార్కో ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది అనేదే కాన్సెప్ట్. ఉన్ని ముకుందన్ మాస్ హీరోగా ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూస్తాం. అన్నిటికంటే మూవీలోని యాక్షన్ సీన్స్ గురించి ముందుగా చెప్పాలి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో ఎలాంటి గ్రిప్ లేకపోయినా యాక్షన్ సీన్స్ తో లాక్కొచ్చారు. బిల్డింగ్ ఫైట్ అయితే గూస్ బంప్స్ తీసుకొని వస్తుంది. ఇక ఫ్యామిలీ మొత్తాన్ని విలన్ చంపే సీన్స్ లోని వైలెన్స్ అయితే హై స్టేజ్ కి వెళ్ళిపోయింది. ప్రెగ్నెంట్ లేడీని కడుపుపై గుద్ది బేబీని బయటికి లాగడం, చిన్న పిల్లాన్ని గ్యాస్ సిలిండర్ తో మోదీ చంపడం, తల్లి క్యారెక్టర్ ని నోటితో 2 వేళ్లతో చీరేయడం, ఇలాంటి సీన్స్ సెన్సార్ బోర్డు కేవలం ఏ సర్టిఫికెట్ ఇచ్చి ఎలా రిలీజ్ చేసిందో అనేదే పెద్ద ప్రశ్న. ఫైనల్లీ మీరు ఒక స్టోన్ హార్టెడ్ పర్సన్ అయ్యి ఎలాంటి వైలెన్స్ నైనా కళ్ళార్పకుండా చూసే నేచర్ అయితే మార్కోని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.